సో పర్సనల్ లైఫ్కి వచ్చే కొద్దికి అండ్ పిల్లలతో ఎప్పుడైనా టైం ఎక్కువ స్పెండ్ చేస్తాను. అంటే నాకు వీలైనంతసేపు వాళ్ళతో ఆడుకోవడం, వాళ్ళకి చదువు చెప్పడం, ఇట్లా తెలుసుకోవడం ఏం జరుగుతుంది అనేది ఉంటుంది బాగా. క్రికెట్ ఆడతాను వాళ్ళతో అని అట్లాంటివి. గల్లీ క్రికెట్. మీ పిల్లల్ని సినీ ఇండస్ట్రీకి పంపించే అవకాశం ఏమైనా ఉందా? నేనేం చాలా నా వరకు నేను ఈ ఈ ఈ ఈ రేస్లో పెట్టకుండా చూద్దామని చూస్తానండి. అంటే వాళ్ళకి ఎంసెట్ కానీ, ఇంజనీరింగ్ కానీ, చదువుల్లో కానీ అయినా సాధ్యపడట్లేదు. స్కూల్ సిస్టమ్ అలా ఉంది. అంటే వాళ్ళు చదవకపోతే చదవట్లేదని వెనకబడుతున్నారని అట్లా ఉంటుంది. చాలా బ్యాడ్ స్కూల్ సిస్టమ్. సో ఇష్టం వాళ్ళు ఇంకా అది కొట్టుకుపోతున్నారు. సో వాళ్ళు ఏది ఇష్టమైతే వాళ్ళు ఏం చేయదలుచుకుంటే అది నేను రెడీగా ఉన్నాను. అంటే నేను అది బిలీవ్ చేస్తాను కూడా. సో మ్యాక్సిమం ట్రై చేద్దామని చూస్తాను. ట్యూషన్లు, మ్యాథ్స్ ఇట్లాంటివన్నీ కొన్ని పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏమైనా ఫెయిల్ అయ్యి మళ్ళీ వాళ్ళు డిప్రెషన్కి లోన్ అవుతారని తప్ప నాకు నచ్చట్లేదు యాక్చువల్గా ఈ సిస్టము. చదువులు, హోంవర్క్లు ఈ మధ్య కేసీఆర్ గారు చాలా మంచి డెసిషన్స్ తీసుకుంటున్నారు. సో బేసిక్గా హోంవర్క్ లేకుండా అదేంటి బ్యాగ్ వెయిట్ ఇట్లాంటివన్నీ చాలా అవసరం, చాలా నెససరీ. అంటే సమాజానికి చాలా అవసరం. లేకపోతే మనం ఏదో నేను ఇప్పుడు భానుమతి అనేది బ్రాయిలర్ కూడా తయారు చేస్తున్నాం మనం బేసిక్గా. అన్నీ ఒకలానే ఉంటే ఒక తిరిగి ఆలోచిస్తాయి అంటారు కదా, అలానే ఉంది పరిస్థితి. బ్యాడ్, వెరీ బ్యాడ్ సిస్టమ్. సో అలాంటి సిస్టమ్ నుంచి వాళ్ళు ఎప్పుడు ఎలా బయటపడేయాలని చూస్తున్నాను నేను. అలా అని వేరేగా పెంచలేము మనం. స్కూల్కి పంపి ఇంట్లో కూర్చోబెట్టుకోలేము. స్కూల్కి పంపిస్తే అదే రొచ్చు. సో ఆలోచిస్తున్నాం బేసిక్గా. కానీ నాకు అంత ఇష్టం లేదు యాక్చువల్లీ. స్కూల్ సిస్టమ్ వెరీ వెరీ బ్యాడ్. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.